ఆ ప్రాంతం బొగ్గు నిక్షేపాలకు పుట్టినిల్లు. బొగ్గుతో ఆ ప్రాంతం అనుబంధం 136 ఏళ్ల నాటిది. ఏళ్ల తరబడి గనుల తవ్వకాలతో ఒక్కొక్క గని మూతపడుతోంది. బొగ్గు గనులకు ప్రసిద్ధి పొందిన బొగ్గుట గనులపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైనటువంటి ఇల్లెందు గతంలో 15,000 మంది కార్మికులతో దాదాపు 25 బొగ్గు గనులతో అలరారినటువంటి బొగ్గుట్ట నేడు క్రమంగా ప్రాభవం కోల్పోతుంది. ఏకైక JK5OC మూసివేతకు రంగం సిద్ధమవుతుంది. దీనిపై కార్మికులు, కార్మిక సంఘాలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు దీని భవిష్యత్తు ఏంటి, వీళ్ళ ఆందోళన కారణం ఏంటి, టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. బొగ్గుటగా పేరు పొందిన ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో ఒకప్పుడు 25కు పైగా గనులుండేవి. బొగ్గు నిక్షేపాలు క్రమంగా తగ్గిపోయి కొత్త గనుల ఏర్పాటును ఏమాత్రం పట్టించుకోకపోవడంతో గనులన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఫలితంగా బొగ్గు పుట్టినిల్లైన ఇల్లెందు అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకప్పుడు 15,000 మంది పైచిలకు కార్మికులతో సందడి చేసిన ఇల్లెందు నేడు కార్మికులు లేక వెలవెలబోతోంది. పనిచేస్తున్న ఒకే ఒక్క ఓసీ గని JK5 సైతం మార్చి 31తో మూతపడనుంది. సింగరేణి యాజమాన్యం, పాలకులు బొగ్గుట భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని క్రమంలో బొగ్గుటను కాపాడేందుకు పోరాటాలు చేస్తామంటున్నారు కార్మికులు. బొగ్గుట్ట అనేటువంటి ప్రాంతంలో బొగ్గు పుట్టింది. బొగ్గుకి పుట్టినిల్లుగా ఉన్నటువంటిది కారిపల్లి మండలం. ఇక్కడ బొగ్గు నిక్షేపాలని మొట్టమొదటిసారిగా కనుక్కోవటం అనేటువంటిది జరిగింది. ఓపెన్ కాస్ట్లు తీసుకొచ్చి కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దారాదత్తం చేసేటటువంటి ఒక దాంట్లో భాగంగానే ఈ పరిస్థితి ఏర్పడదని చెప్పి మేము భావిస్తున్నాం. ఇట్లాంటి అండర్ గ్రౌండ్ బావులు తీయకుండా ఓపెన్ కాస్ట్లు తీయటం మూలాన ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నింటినీ కోల్పోయి ప్రజలకి, కార్మికులకి తీవ్రమైనటువంటి ఒక నష్టం జరుగుతున్నది. ఇల్లెందు చారిత్రాత్మకమైనటువంటి బొగ్గుకు పుట్టినిల్లైనటువంటి ప్రాంతం. దాని మనుగడకే ముప్పు వస్తున్నటువంటి సమయంలో కూడా ఇలా కార్మికుల్ని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఒక షావల్ని ఇక్కడి నుంచి మూవ్ చేసి పంపించారు. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో కొత్త బావులు తెస్తామని చెప్పేసి కార్మికుల్ని ఏ విధంగానైతే నమ్మించి ఓట్లు వేయించుకున్నారో దానికి కట్టుబడి ఉండి ఈ ప్రాంత మనుగడ కోసం ప్రత్యేకంగా ఇల్లెందంటేనే బొగ్గు పుట్టిన ఈ ప్రాంతంలోనే సవతి తల్లి ప్రేమ చూపిస్తే ఇంకొక రకంగా ఎట్లా ఉంటుంది. JK5OC గనిలో కార్మికులు, అధికారులు కలిసి 212 మంది పనిచేస్తున్నారు. రోజుకు 2,000 నుంచి 3,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలోనే ఈ బొగ్గు గనిని మూసివేయనుండడంతో కార్మికులను సింగరేణిలో ఇతర గనుల్లోకి షిఫ్ట్ చేస్తున్నారు అధికారులు. టెంపర్ ఆపరేటర్లు కొంతమందిని ఇప్పటికే ఆ విధంగా సర్దుబాటు చేశారు. కొంతమంది కార్మికులు షిఫ్ట్ కావడానికి ఇష్టపడకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. JK5OC గనిలో బొగ్గు నిల్వలు ఇంకా ఉన్నాయంటున్నారు కార్మికులు. మరోవైపు JK5OC గనిలో మైనింగ్ ను మరికొంతకాలం కొనసాగించాలంటూ CMDకి వినతి పత్రం సమర్పించారు కార్మికులు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య JK5OC గనిని సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు. పూసపల్లి విస్తరణ ప్రారంభమయ్యేంత వరకు JK5OCని కొనసాగించాలని యాజమాన్యాన్ని కోరారు. మరోవైపు JK5OC గనిలో మైనింగ్ ఇంకా కొనసాగిస్తే ప్రమాదకరమని యాజమాన్యం అంటోంది. ఈ గనిని మూసివేసి పూసపల్లి మెగా ఓసీ గనుల విస్తరణ పనుల్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు సింగరేణి అధికారులు. కొత్త ఓసీ మైన్ అది కూడా JKOCనే. ఇది JKOC పేరు మీదనే నడుస్తుంది, అది కూడా JKOC పేరు మీదనే నడుస్తుంది. మనకు ఈ 18వ తారీఖున EAC మీటింగ్ అని ఉంది. ఆ EAC మీటింగ్లో మినిట్స్ని బట్టి మనం రిప్లై ఇస్తే మనకు ఏప్రిల్ మాసంలో కానీ మేలో కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కోల్ కంటే అది కొద్దిగా నాణ్యమైన కోలు. దాన్ని నడుపుకోవాలని చెప్పేసి దానికి మీ అందరి సహకారము, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటేనే ఆ మైన్ స్టార్ట్ అయింది. పూసపల్లి ఓసీని తొందరగా స్టార్ట్ చేసుకుందాం. అప్పుడే మన సింగరేణి కానీ ఇల్లందు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. దానికి మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇల్లెందు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్ష నేతలు పూసపల్లి గనిని ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీని నెరవేర్చాలంటున్నారు. పూసపల్లి మైన్ స్టార్ట్ చేస్తామని చెప్పి దాదాపు గత 5-6 సంవత్సరాల నుండి సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ సింగరేణి కార్మికులను దృష్టిలో పెట్టుకొని, ఇల్లందు మనుగడను దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరలో వీలైతే అంత త్వరలో దాన్ని ప్రారంభించాలి. ఇంకో 12-13 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము భారత రాష్ట్ర సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేదే లేదంటున్న కార్మిక సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి ఇల్లందు భవిష్యత్ కోసం పోరాటం చేస్తామంటున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన బొగ్గుకు పుట్టినిల్లైనటువంటి ఇల్లెందు మనుగడకే ప్రమాదం ఏర్పడింది.
ఏకైక JK5 మైన్స్ ఈ నెల 31తో మూసివేస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కొత్త మైన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కార్మికులకు ఉపాధి కల్పించి వీరి భవిష్యత్తుపై భరోసా కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి బొగ్గుట్ట పేరును నిలబెట్టాలి, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9, ఇల్లెందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.